అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం మగవారికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాటిలో ఏంటి అంటే చాలామంది మగవాళ్ళు చూసుకుంటే స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు పిల్లలు కలగకుండా చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఏదన్నా బయటికి సోషల్గా వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బందికరంగా పక్క వాళ్ళ మాటలతో చాలా డిప్రెషన్స్లోకి వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి, అసలు న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ని ఎలా పెంచుకోవాలి, దీనికి మనం న్యాచురల్గా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి మనకి అని మనం ఈరోజు చెప్పుకుంటే, అసలు ఫస్ట్ ఈ స్పర్మ్ కౌంట్ అనేది బాడీలో ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు వీళ్ళకి రిలీజ్ అయ్యే స్పర్మ్ ఏదైతే ఉందో అది కొంత అన్హెల్దీగా రిలీజ్ అవుతుంది అండ్ కొంత చనిపోతుంది రిలీజ్ అయిన వెంటనే. సో అలాంటప్పుడు వీళ్ళు కొంచెం శరీరాన్ని వేడికి దూరంగా ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ అదే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ టైం వీళ్ళు కూర్చోవడం వల్ల ఏంటంటే సో వీళ్ళకి ఆ పార్ట్ అంతా కూడా బాగా వేడిగా ఉంటుంది. సో ఆ టైంలో కూడా వీళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని చూసుకుంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఏంటంటే వీళ్ళు పొలాలు ఉంటాయి కదా, సో వాటికి వీళ్ళు కెమికల్స్, పెస్టిసైడ్స్ అనేవి అప్లై చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే ఆ కెమికల్స్ అనేవి మనకి శరీరంపై ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి టైంలో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే చేతులకి గ్లౌజెస్ అండ్ మాస్క్, టోటల్ బాడీ కవర్తో వీళ్ళు కవరప్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ కెమికల్ అనేది శరీరంలోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా కెమికల్ గోర్ల నెయిల్స్ ఉంటాయి కదా, సో నెయిల్స్ ద్వారా కానీ ఏదన్నా వీళ్ళకి కొంచెం గాలి ద్వారా కానీ శరీరం లోపలికి వెళ్ళినట్లయితే వీళ్ళు అది అప్లై చేసి వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం ఇళ్ళకు వెళ్ళిన తర్వాత కొంచెం నిమ్మరసం అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే సో వీళ్ళకి ఆ కెమికల్ అనేది శరీరం నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకటి. ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈ రెండు హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఈ రెండింటిని కనుక వీళ్ళు స్కిప్ చేసేసి లిమిటెడ్గా ఈత కళ్ళు అలాంటివి తీసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అది ప్రోటీన్ ఫుడ్. సో అది తీసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో స్పెర్మ్ కౌంట్ అనేది వీళ్ళకి కరెక్ట్గానే ఉంటుంది. సో ఇదండి మెయిన్ రీజన్స్ వీటి వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది చాలామంది తగ్గుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్. ఏంటంటే ఇప్పుడు అందరూ ఎకనామికల్గా డెవలప్ అవ్వాలని చెప్పి సాఫ్ట్వేర్లు అని చెప్పి ఫారెన్లు అని చెప్పి వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, బట్ కాకపోతే హెల్త్ని కూడా చూసుకోవాలి అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు మనకి హార్మోన్స్ యాక్టివేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో హార్మోన్స్ అనేవి ఎక్కువైతే మన శరీరంలో కూడా మనకి చాలా డేంజర్. అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఏ హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వకూడదు. హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి లేడీస్లో కానీ జెంట్స్లో కానీ చూసుకుంటే. సో ఇవండి మెయిన్ రీజన్స్. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉండాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు కొంచెం ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్లు అనేది అవాయిడ్ చేసి న్యాచురల్గా ఉండే ఫుడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ వీళ్ళు కొంచెం మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటే స్పర్మ్ కౌంట్ అనేది న్యాచురల్గానే వీళ్ళకి పెరుగుతుంది. సో ఈ స్పర్మ్ కౌంట్తో బాధపడే వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీళ్ళకి స్పర్మ్ అనేది పెరిగి అండ్ పిల్లలు కలగడానికి ఛాన్సెస్ 100% ఉంటాయి. థ్యాంక్ యూ.